ఇది చూడ్డానికి చిన్నగానే కనబడతా ఉన్నా చాలామంది గొడవలు అవుతూ ఉన్నాయి. ఈనాడు చాలా గొప్ప పని చేసింది ఈ విషయంలో. కత్తి కత్తెర సుత్తి మెట్రోలో నిషేధం, సీల్ వేయని మొక్కలకు అనుమతి లేదు, అవగాహన లేక తరచూ ప్రయాణికుల వాగ్వాదాలు, తెలిసేలా ప్రవేశ మార్గాల చెంత బోర్డుల ఏర్పాటు అంటూ చూస్తున్నాం. ఇది దీంతో పాటుగా వీటితో పాటుగా కారం వంటలలో యూజ్ చేసేటువంటి కారానికి కూడా అనుమతి లేదు. ఒకవేళ వాటిని కనుక తీసుకెళ్లాలనుకుంటే దానికి ఖచ్చితంగా ప్యాకింగ్ చేసి ఉండాలి. మెట్రో రైల్లో ప్రయాణించేటప్పుడు వెంట ఏం తీసుకెళ్ళొచ్చు, ఏం తీసుకెళ్ళకూడదు, స్టేషన్లలో బ్యాగేజీల తనిఖీల సమయంలో ప్రయాణికులు భద్రతా సిబ్బంది మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రవేశ మార్గాల వద్దే ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి నిషేధిత వస్తువుల జాబితాను రూపొందించింది. నిషేధిత వస్తువుల జాబితాను పొందుపరిచింది. ఒకటేమో తుపాకులు, మందుగుండు సామాగ్రి, మంటలు ఇచ్చే తుపాకీ, క్రీడల తుపాకీ, ఎయిర్ రైఫిల్, గన్ లైటర్, స్టన్ గన్, షాక్ ఇచ్చేటువంటి పరికరాలు ఒకటి తీసుకోపోకూడదు. మరొకటి గొడ్డలి, గడ్డపార, సుత్తి, రంపం, 7 అంగుళాల కంటే పొడవైనటువంటి స్క్రూడ్రైవర్, కటింగ్ ప్లేయర్ వంటి పరికరాలను కూడా అనుమతించరు. దాంతోపాటుగా సీల్ వేసి ఉన్న 2 సీతాలను మాత్రమే అనుమతిస్తారట మందుకైతే. మరి ఏదో బ్యాగులు మోసుకుపోతా అంటే కుదరదు, అది కూడా సీల్ చేసి ఉండాలి. ఇక పెంపుడు జంతువులను కూడా అనుమతించట్లేదు. నగరంలో పెంపుడు పక్షులు, జంతువులు పెంచుకునే వారి సంఖ్య అధికమే. మెట్రోలో మాత్రం వీటికి అనుమతి లేదు. భద్రతా సిబ్బంది తీసుకెళ్లే జాగిలాలకు మాత్రం మినహాయింపు ఉంటుందంట, అది భద్రతా సిబ్బంది కోసం. ఇక మండే వస్తువులు, కొన్ని వస్తువులకు మండే స్వభావం ఉంటుంది. రేడియో ధార్మిక పదార్థాలు, యాసిడ్స్, విష పదార్థాలు ఈ జాబితాలో ఉన్నాయంట. వీటితో పాటుగా మానవులు లేదా జంతువుల రక్తం, ఎండిన గడ్డగట్టిన కుళ్ళిన మాంసం, జంతువుల మృతదేహాలు, ఎముకలు, ఎరువులు, పాడైనటువంటి కూరగాయల పదార్థాలు, సీల్ వేయని మొక్కలు, ప్యాక్ చేయని చేపలు, మాంసం కూడా తీసుకెళ్ళడానికి అనుమతించరు. పేలుడు పదార్థాలను కూడా తీసుకెళ్ళడానికి అనుమతించరు. ఈ విషయంలో అక్కడికి పోయిన వెంటనే మెట్రో వాళ్ళు అనుమతించరు, వీళ్ళేమో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. చాలామందికి ఎదురవుతున్నటువంటి సమస్య. వీటితో పాటుగా కారం కూడా ఈ లిస్టులోనే ఉంటుంది. ప్రధానంగా కారం కూడా ఖచ్చితంగా సీల్ చేసి ఉండాలి.